వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీరు తమిళ చూస్తారు కదా, మనకైతే ఈ తెలంగాణలో ఇప్పుడు ఆల్రెడీ ప్రీ ప్రైమరీ టీచర్స్ అండ్ ఆయాకు సంబంధించినటువంటి జిల్లాల వారిగా ఒక్కొక్క నోటిఫికేషన్లో వస్తూ ఉన్నాయి. సో కొంచెం అటు ఇటు 1 days 2 days అట్లా. సో అప్లికేషన్ టైమ్స్ కూడా 2-3 రోజులే టైం ఉంటుంది కాబట్టి ఈ రోజు మరొక జిల్లా నుంచి మనకైతే రావడం జరిగింది. సో ఇదో చూసుకుంటే వచ్చేసి మనకు సూర్యాపేట జిల్లా అనమాట. సో మనకు సూర్యాపేట జిల్లా నుంచి అయితే మనకైతే రావడం అయితే జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, సూర్యాపేటలో ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మంచి ఛాన్స్. మనకి ఈ యొక్క సూర్యాపేట జిల్లా నుంచి యొక్క మనకు ప్రీ ప్రైమరీ టీచర్స్ అండ్ ఆయాకి సంబంధించినటువంటి ప్రకటన అయితే రావడం జరిగింది. సో చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం సూర్యాపేట జిల్లాలో నూతనంగా ఉన్నటువంటి 91 ప్రాథమిక పాఠశాలలో గుర్తుపెట్టుకోండి. సో 91 యొక్క స్కూల్లో మనకైతే ప్రీ ప్రైమరీ టీచర్స్ అండ్ ఆయాకి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో తప్పకుండా ఈ యొక్క సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉమెన్స్ ఉన్నారో తప్పకుండా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. సో వీటికి సంబంధించినటువంటి శాంక్షన్ అయింది. సో దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క స్కూల్కి కూడా మనకు ఒక ఆయా ఉంటారు, ఒక టీచర్ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే ఆల్రెడీ చాలా వీడియోస్ చేసిన నా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. వీళ్ళకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కానీ వీళ్ళకి సంబంధించినటువంటి ఏజ్ ఎంత ఉండాలి, సో 18 నుంచి 44 సంవత్సరాలు ఉండాలి, ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇస్తారు. అదేవిధంగా స్టడీ మనకు వచ్చేసి ఆయాకు వచ్చేసి 7th క్లాసు, అదేవిధంగా మనకు టీచర్కి వచ్చేసి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. సో దాని తర్వాత డిఈడి కానీ బీఈడి కానీ చూస్తారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనకు సూర్యాపేట జిల్లా నుంచి వచ్చింది. సో దీనికి సంబంధించినటువంటి మనకు స్కూల్ వైజ్ లిస్ట్ అయితే మీ యొక్క మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. ఒకసారి వెళ్ళి కనుక్కోండి ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయో, ఆ లిస్ట్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. ఓకేనా, మనకైతే పత్రిక ప్రకటన అయితే రావడం జరిగింది కాబట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకేంటంటే ఇక్కడ సో టైం తక్కువగా ఉంటుంది ప్రతి దాంట్లో కూడా మనకు. సో వీళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారం చూసుకుంటే మనకు సో అక్కడ ఎవరైతే ఈ జిల్లాలో అప్లికేషన్ చేసే వాళ్ళకైతే కంపల్సరీ ఇది మనకు మెరిట్ బేస్ మీద ఉంటుంది, ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఆయాకు కానీ టీచర్కు కానీ ఓన్లీ లొకాలిటీ చూస్తారు. లొకాలిటీలో ఉన్నటువంటి మీకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మెరిట్ బిన్నే భర్తీ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. సో మనకేంటంటే ఇక్కడ మెయిన్గా వీళ్ళు ఏ విధంగా అంటే ఒక ప్రొసీజర్ ప్రకారం ఫస్ట్ ఏంటంటే నివాసం లోకల్ చూస్తారు. తర్వాత వచ్చేసి సేమ్ గ్రామ పంచాయతీ ఒక విలేజ్లో ఉందనుకోండి, ఫస్ట్ జిల్లా లోకల్ చూస్తాం, తర్వాత మండల్ ఉంటుంది, తర్వాత గ్రామం అంటే గ్రామము, మండలు, జిల్లా. సో ఈ విధంగా లొకాలిటీ చూస్తారు. లొకాలిటీ బేస్ మీదనే మెరిట్ బేస్ మీదనే మెరిట్ అయితే చూసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో మెయిన్గా చూసుకుంటే ఇక్కడ మనకు నేను ఆల్రెడీ చెప్పాను 18 నుంచి 44 సంవత్సరాలు ఉండాలి. ఇంకేమైనా ఏజ్ సడలింపు అయితే మీకు రిజర్వ్ వర్గాలకు ఇస్తారు. సో మనకు వచ్చేసి టీచర్కి వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, అదేవిధంగా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ చేసి ఉండాలి. సో తర్వాత చూస్తారు. అదేవిధంగా మనకు ఆయాకు వచ్చేసి 7th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఓకేనా, ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మనకు వాట్సాప్ ఛానల్లో నా ఛానల్ లింక్ ఇస్తాను, అందులో ఉంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని అయితే అప్లికేషన్ చేయండి. సో 100% మిస్ కాకుండా. సో అదేవిధంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు అప్లికేషన్ మనకు ఈ నోటిఫికేషన్ పత్రిక నోటిఫికేషన్ వచ్చింది వచ్చేసి మనకు 5/6/2026 తేదీన అయితే మనకు పత్రిక యొక్క మనకు ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. సో 5వ తారీఖు నాడు రావడం అయితే జరిగింది. సో దీనికి మరి టైం తక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైతే మహిళా అభ్యర్థులు ఉన్నారో తప్పకుండా తొందరగా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. మీకు స్కూల్స్ లిస్ట్ తెలియకపోతే మీ యొక్క మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి కనుక్కోండి, అక్కడ వాళ్ళ దగ్గర లిస్ట్ అయితే ఉంటుంది. మాకు లిస్ట్ దొరకలేదు కాబట్టి నేను పెట్టలేకపోతున్నాను. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ కొన్ని డేట్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ వచ్చేసి మనకు మీ యొక్క మండల స్థాయిలో ఈ యొక్క అప్లికేషన్ అయితే తీసుకుంటారంటే ఎంఈఓ దగ్గరనే మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. వాళ్ళకే మీ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. సో అప్లికేషన్ ఏ విధంగా నింపాలనేది కూడా మన ఫుల్ వీడియో మన యూట్యూబ్లో ఉంది, వెళ్ళి చూడండి. ఓకేనా, అదేవిధంగా వీటికి సంబంధించి ఏమేం ధ్రువపత్రాలు పెట్టాలనేది కూడా ఫుల్ వీడియో కూడా యూట్యూబ్లో ఉంది, అది కూడా వెళ్ళి చూడండి. సో చూసుకోండి, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు అప్లికేషన్లు స్వీకరించడానికి ప్రారంభత ఇదంటే అప్లికేషన్ అనేది స్టార్టింగ్ డేట్ చూసుకుంటే మనకు వచ్చేసి 6/6/2026 ఈ డేట్ నుంచి అయితే మనకు అప్లికేషన్లు అయితే స్టార్ట్ అయినాయి సూర్యాపేట జిల్లాలో. గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించి దరఖాస్తులు స్వీకరించడానికి చివరి తేదీ, సో లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ 10/6/2026. సో ఈ డేట్ లోపు మీ యొక్క అప్లికేషన్ అయితే చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇంకా కొన్ని రోజుల్లో ఉంది. సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వదు. సో మనకు 10వ తారీఖు 6వ నెల 2026 తేదీలో మీరు అయితే సాయంత్రం 4 గంటలకు అప్లికేషన్ చేయాలి. మీ యొక్క మండలంలో ఉన్నటువంటి మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గర మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క అప్లికేషన్ చేసిన తర్వాత పరిశీలన కమిటీ ద్వారా దరఖాస్తుల యొక్క పరిశీలన ఎప్పుడు జరుగుతుందంటే, సో దరఖాస్తుల యొక్క పరిశీలన మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్ల పరిశీలన వచ్చేసి మనకు 11/6/2026 తేదీన అయితే మీకు ఈ యొక్క దరఖాస్తులన్నిటి కూడా పరిశీలన చేసి స్క్రూటినీ తీసి మెరిట్ తీసేసి డైరెక్ట్ మీకు అయితే లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది.
11వ తారీఖు పరిశీలన అయిపోయిన తర్వాత. సో గుర్తుపెట్టుకోండి, సూర్యాపేటలో ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. మీ మండలంలో ఉన్నటువంటి ఎంఈఓ ఆఫీస్ సార్ దగ్గరికి వెళ్ళి కనుక్కోండి, లిస్ట్ ఇస్తారు. సో మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ జిల్లా లోకల్ ఉండాలి, మండల్ లోకల్ ఉండాలి, గ్రామం లోకల్ ఉండాలి. సో మీ మండల్లో ఎక్కడైనా మీరు మీ గ్రామం వెళ్తే పక్క గ్రామంలో అప్లికేషన్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఫస్ట్ క్యాండిడేట్స్కి లోకల్గా ఇస్తారు, వాళ్ళ తర్వాతనే పక్క గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది చూసుకోండి. టీచర్కి అయితే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, దాంతోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, లేదనుకుంటే డిఈడి చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్, లేదంటే బీఈడి. ఆయాకైతే 7th క్లాస్ పాస్ అయింటే సరిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఇది వీళ్ళ జీతభత్యాలు కూడా మనకు ఆల్రెడీ ఫుల్ డీటెయిల్ వీడియోలు కూడా మన యూట్యూబ్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి. లాంగ్ లెంత్ ఇవన్నీ వద్దు, మనకు నోటిఫికేషన్ లాస్ట్ డేటు, చివరి తేదీ, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, మనం ఎక్కడ అప్లికేషన్ ఇవ్వాలి, దానికి సంబంధించి డీటెయిల్స్ ఇవే కావాలి. ఎందుకంటే చాలా డిస్ట్రిక్ట్లలో కూడా మనకు నోటిఫికేషన్లు డిఫరెంట్గా ఇస్తున్నారు, కాబట్టి మనం ఇవే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాం. ఓకేనా? తప్పకుండా సూర్యాపేట జిల్లా వాసులు ఎవరైనా ఉంటే అన్ఎంప్లాయిడ్ ఉమెన్స్ తప్పకుండా అప్లికేషన్ చేయండి. టైం ఇంకా తక్కువగా ఉంది, ఓకేనా? ఇంకా 3 days ఉంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. నా కాల్ మీ ఫర్ యాప్ ఐడి నుంచి అయితే నాకు కాల్ చేయండి, నేను రెస్పాన్స్ అవుతాను. లేదనుకుంటే వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, అక్కడైతే మీ మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ చందు, క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్.